అరుణ్మౌళి బాగానే ఉన్నాడని మాత్రమే చెప్పు, ఇంకే విషయం చెప్పకు. మనం ఏది మనకనుగుణంగా మార్చలేం. నీ కంటితో చూసావా? నువ్వే చూసావా? అవును, ఆ సముద్రంలో మునిగిపోయారు. వందేదేవుడు మునిగిపోయాడు. మంచి వార్తతో వస్తావని నేను నమ్మాను. ఓ మూర్ఖుల్లా నమ్మాను. కడదాకా నీ వార్త కోసం ఎదురు చూశాను. నేనేం చేయగలను? నా మాటలేవి అరుణ్మొళి చెవికెక్కించుకోలేదు. మీ ఆజ్ఞ కూడా పట్టించుకోలేదు. ఒకటి మాత్రం చెప్పు, ఇది ఎవరి కుట్ర? ఇది ఆవిడ చేసిందే కదూ? పలువురు నాగుపాము కుట్రేగా? చెప్పు. కాదు, పాండ్యనాడు ఆగంతుకులది. ఆవిడికి వాళ్లతో సత్సంబంధాలున్నాయి. చోళనాడులో పాండ్యగూఢచార్లు మేరకు సంచరిస్తున్నారంటే తన వల్లనే. ద్వేషం నిన్ను కమ్మేస్తోంది. నువ్వు మారిపోయావు. నిజం చెప్పు, నువ్వు ఆవిని చూసావు కదా? ఆదిత్య, చోళనాడుని ఆపద చుట్టుముట్టింది. వారి బారి నుండి రాజుని ప్రజల్ని కాపాడడం అంటే అది మీతోనే సాధ్యం. అది నేను చూసుకుంటాను. తంజావూరు వైపు రేపే నా సైన్యం పైన. అది మూర్ఖత్వం. నువ్వు నీ తండ్రిని ఎదిరిస్తున్నావని ప్రజలు భావిస్తారు. మధురాంతకుడికి కూడా సైన్యం ఉంది. అతను నిన్ను ఎదిరిస్తే చోళనాడులోనే అంతర్యుద్ధం మొదలవుతుంది. రాజ్యం నశిస్తుంది. దీన్నే ఆ పళవూరు రాణి మీతో చెప్పమంది. అయితే నువ్వు ఆమెను చూసావన్నమాట. ఏమని చెప్పింది చెప్పు. చోళనాడు భవిష్యత్తు నువ్వేగా ఆదిత్య. ఆ భవిష్యత్తును రక్షించడానికే నందిని నిన్ను కడంబూరికి రమ్మంది. కడంబూరుకా? కుట్ర జరిగిన స్థలానికా? దీనికి నువ్వు దూతవా? ఆ మాయలాడి నిన్ను కూడా వంచించి పారేసిందా? తన మాయావలయంలో నువ్వు కూడా చిక్కుకుపోయావా? ఆదిత్య, నేను నీ ప్రాణ స్నేహితుణ్ణి. నీకోసం యుద్ధభూమిలో తోడున్నాను. అవసరమైతే మళ్ళీ ఉంటాను. నా స్నేహితుడి భవిష్యత్తు కోసం, చోళనాడు భవిష్యత్తు కోసం నువ్వు నాతో రావాలి. పార్థివా, ఆమెం చెప్పిందో సరిగా చెప్పు. తను ఆహ్వానిస్తే నువ్వు ఖచ్చితంగా వస్తావని చెప్పింది. మీ చేతిలో ఉన్నది ఆ కరికాలుడు మునుపెన్నడో మీకిచ్చిన పులిముద్రున్నుంగరం. మొదట్లో ఆశ చూపించారు, చెయ్యొదిలి పోరుకు వెళ్ళిపోయారు. కుక్కలాగా తరిమి వెళ్ళగొట్టారు. మర్చిపోయావా? ఏం చెప్తున్నావు? నేను అతన్ని చూడగానే బలహీనురాలైపోతానంటున్నావా? ఆ రాజముద్రున్న ఉంగరం ఇన్నాళ్ళు పెట్టే అడుగున దాగి ఉంది. ఇప్పుడు నీ వేలికి. నోరు ముయ్. ఒక అనాథ పిల్ల బిచ్చగత్తెలా వీధుల్లో తిరిగేది. ఆమె అందాన్ని చూసి కసిగా రాబందులు వెంటపడ్డాయి. తనకి ఆశ్రయం కల్పించిన వీరపాండ్యుడు తనని సొంత కూతుర్లా చూసుకున్నాడు. మర్చిపోవద్దు. నేనిక ప్రాణాలతో ఉండను. ఎవరు చెప్పారు? నేను మిమ్మల్ని విడిచిపెట్టను.
ఎలాగైనా మిమ్మల్ని కాపాడుకుంటాను. నందిని, నాకు మాటివ్వు. మాటిస్తున్నా. నా కొడుకు అమరభుజంగుడు. తనని నీ సోదరుడిలా చూసుకుంటా. మీరే మీ చేతులతో అమరభుజంగుడికి కిరీటధారణ చేస్తారు. అమర రవిదాస, ఆమెను విస్మరించిన ఆ ద్రోహి ఆయన్ని వదల్లేదు. మిమ్మల్ని అర్థిస్తున్నాను. ప్రాణభిక్ష పెట్టి. వాసుకి నేను మర్చిపోలేదు. నన్ను మర్చిపోయావా? నిన్నెలా మర్చిపోతాను యువరాజా? నీ తండ్రిని చంపిన వారి మీద పగ సాధించద్దా? చంపాలి, తల నరికి మరీ చంపాలి. చంపేద్దాం. చోళ సామ్రాజ్యాన్ని వేళ్లతో పగిలిద్దాం.